హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి హరియాలి చికెన్. జ్యూసీగా ఉంటుంది, తింటుంటే తినాలనిపించే అంత టేస్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఎలా చేసుకున్నామో చూద్దాం. చికెన్ అయితే కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జారీలోకి అల్లం, ఎల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్లోకి పసుపు, ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడైనాక ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎల్లో కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా 5 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని చికెన్ని అలా ఒకసారి కలుపుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు 5 స్పూన్స్ కారం వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోండి. చికెన్ అయితే ఉడికింది. సో ఇప్పుడైతే లెగ్ పీస్ అయితే చూపిస్తున్నాను. అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీ అండ్ జ్యూసీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.